హౌ టు యూస్ ఇమర్షన్ రాడ్ వాటర్ హీటర్ని ఎలా వాడాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక వాటర్ హీటర్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇవి అన్నీ మాట్లాడక ముందు మీరందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫ్రెండ్స్. సో ఈరోజు మనం చూస్తున్నాము ఒక వాటర్ హీటర్ నా చేతిలో ఉన్నది ఫ్రెండ్స్. వాటర్ హీటర్కి ఎలా వాడాలి. వాటర్ హీటర్ అనేది మనకు వాటర్ హీట్ చేసుకోవడానికి పనికి వస్తుంది ఫ్రెండ్స్. ఈ హీటర్తోని వాటర్ ఎలా వేడి చేసుకోవాలి, వాడేది విధానం ఏంటి. ఎప్పుడైనా మీరు వాటర్ హీటర్ వాడినప్పుడు, మీరు ఏదైనా వాటర్ హీటర్ కొన్నప్పుడు మీరు చూడొచ్చు ఫ్రెండ్, ప్రతి ఒక్క వాటర్ హీటర్ పైన ఇదొకటి యారో మార్క్ ఇస్తాడు. మినిమం ఆర్ మ్యాక్సిమం వాటర్ లెవెల్. ఇది వాటర్ లెవెల్ అనేది దీనికంటే ఎక్కువ ఉండొద్దు ఫ్రెండ్స్, దీనికంటే తక్కువ ఉండొద్దు. దీనికన్నా తక్కువ ఉన్నా మీకు హీటర్ కాలిపోతుంది, దీనికన్నా ఎక్కువ ఉన్నా హీటర్ కాలిపోతుంది. బెస్ట్ అనేది మీరు ఇది ఐఎస్ఐ చూస్తున్నారు కదా, ఐఎస్ఐ మార్క్ ఉంది. లేదంటే మీరు ఒక 1 ఇంచ్ గ్యాప్ చూసుకొని పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. 1 ఇంచ్ పైనుంచి వదిలేసి మీరు వాటర్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎప్పుడైనా వాటర్ హీటర్కి ఇట్లా వాడండి. 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్, మ్యాక్సిమం 1.5 ఇంచ్ పెట్టండి ఫ్రెండ్స్. 1.5 ఇంచ్ కంటే ఎక్కువ వాటర్ ఇంకా తక్కువ పెట్టకండి. మ్యాక్సిమం 1.5 ఇంచ్ గ్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్. 1.5 ఇంచ్ కంటే కింద వాటర్ పెట్టకండి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మీరు వాటర్ హీటర్ ఎప్పుడైనా బకెట్లో పెట్టినప్పుడు, ఆ బకెట్ మెటల్ బకెట్ ఉండని లేదంటే ప్లాస్టిక్ బకెట్ ఉండని పెట్టవచ్చు. కానీ పెట్టడం ఎట్లా అంటే, మీరు ఏదైనా బకెట్ మధ్యలో ఇట్లా ఒక స్టిక్ పెట్టండి ఫ్రెండ్స్. స్టిక్ పెట్టేసి ఆ స్టిక్ ఇది హ్యాంగ్ చేయదు ఫ్రెండ్స్. వాటర్ హీటర్ అనేది బకెట్కి ఎక్కడ టచ్ కావద్దు. ఇంకోటి, బకెట్ లోతు ఎంత ఉండాలంటే ఈ హీటర్ కంటే కిందికి ఉండాలి బకెట్. మినిమం 4 to 5 ఇంచెస్ గ్యాప్ ఉండాలి కింద బాటమ్ హీటర్తోని. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఇది వాటర్ హీటర్ ఆన్లో ఉన్నప్పుడు, స్విచ్ ఆన్లో ఉన్న ఆఫ్లో ఉన్న ప్లగ్ సాకెట్కి ఉన్నప్పుడు మీరు వాటర్లో, ఇప్పుడు చాలామంది చూస్తారు వాటర్ హీటింగ్ చేసిన తర్వాత స్విచ్ ఆఫ్ చేస్తారు కానీ ప్లగ్ తీయరు. ప్లగ్ తీయకుండా మనం చేసి చెక్ చేస్తారు. మీరు కంపల్సరీ ప్లగ్ తీయండి ఫ్రెండ్స్. ప్లగ్ తీసినాకనే చెక్ చేయండి. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లలో ఇది చాలా జాగ్రత్త వాడండి. చిన్నపిల్లలు ఉంటే మీరు వాటర్ హీటర్ ఒకవేళ మీరు పెట్టినారు, ఆన్ చేసినారు, ఏదైనా సపరేట్ రూమ్లో పెట్టండి. ఆ రూమ్ని లాక్ చేయండి. చిన్నపిల్లలకి ఆ దగ్గరికి వెళ్ళనివ్వకండి. ఏంటంటే పవర్ సప్లై అనేది వాటర్లో కనెక్ట్ అయిందనుకోండి, ఇంకా డబల్ అయిపోతుంది. చాలా చాలా రిస్కీ. మీరు చిన్నపిల్లలకి కొంచెం జాగ్రత్త పెట్టండి. వాటర్ హీటర్తో చాలా దూరం పెట్టండి. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు కంటిన్యూగా బ్యాక్ టు బ్యాక్ దీనికి వాడకండి. అంటే బ్యాక్ టు బ్యాక్ అంటే, మీరు ఒక బకెట్ వేడి అయిపోయింది, ఒక బకెట్ హీట్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఇంకొక బకెట్ వెంటనే పెట్టేస్తున్నారు. అట్లా చేయకండి, వెంటనే పెట్టకండి. మినిమం 10 to 15 మినిట్స్ దీనికి గ్యాప్ ఇవ్వండి. వాటర్ హీటర్ చల్లగా కూడా కావడానికి టైం ఇవ్వాలి దీన్ని. మీరు కంటిన్యూగా బ్యాక్ టు బ్యాక్ హీట్ చేస్తే కూడా ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, మీరు